మామ ఇప్పుడు అందరేమనుకుంటారంటే, ఏదన్నా కొత్తగా మొదలు పెడదాం అనుకునే ముందు, ఏదైనా చేద్దాం అనుకునే ముందు అంటే ఏమనుకుంటారంటే, నాకేం తెలీదు. నాకేం ఎక్స్‌పీరియన్స్ లేదు. అసలు నేనెట్లా చేస్తా? మళ్ళీ ఒకవేళ మొదలుపెట్టిన తర్వాత ఫెయిల్ అయితే మళ్ళా మా వోళ్ళందరూ ఏమనుకుంటారో, మన చుట్టుపక్కలోళ్ళు ఏమనుకుంటారో, ఆళ్ళేమనుకుంటారో, ఈళ్ళేమనుకుంటారో అని చెప్పి అనుకుంటారు మామ. అందుకోసం నేను మీకు ఒక చిన్న స్టోరీ చెప్తా. రమేషు, ప్రసాద్ అని ఇద్దరు వ్యక్తులుంటారు మామ. నేను ఫస్ట్ మీకు రమేష్ గురించి చెప్తా. తర్వాత ప్రసాద్ గురించి చెప్తా. ఇప్పుడు ఈ రమేష్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈయనకొక కారుంటది. ఒక 30 సంవత్సరాల నుంచి కారు నడిపిస్తూనే ఉంటాడు. అంటే ప్రతిరోజు ఆఫీస్‌కోతాడు. మళ్ళా సాయంత్రం తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టేస్తాడు. మళ్ళా నెక్స్ట్ డే గూడా అదే రిపీట్. సాయంత్రం తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టిన కార్‌ని మళ్ళా మార్నింగ్ తీసుకొని డ్యూటీకి పోతాడు. మళ్ళీ ఈవినింగ్ తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టేస్తాడు. ఇట్లా 30 సంవత్సరాలు గడిచిపోతాయి. 30 సంవత్సరాల తర్వాత ఏమైతదంటే ఆయన కారు తోటి ఆఫీస్‌కి పోయేటప్పుడు కారు ఆగిపోతది ఒక దగ్గర. అప్పుడు ఆ కారు ఆగిపోతే ఆయనేం చేస్తాడంటే మెకానిక్ వచ్చేంత వరకు వెయిట్ జేసి, ఆడొచ్చిన తర్వాత రిపేర్ చేసిన తర్వాత కార్‌ని తీసుకొని ఆఫీస్‌కి పోతాడు. ఇప్పుడు నెక్స్ట్ రెండో వ్యక్తి. ఈ ప్రసాద్ ఎవరైతే ఉన్నారో ఈయన ఒక 10 సంవత్సరాల కిందనో కారు తీసుకుంటాడు. ఈయన కూడా సేమ్ ఆఫీస్‌కి పోతాడు. ప్రతిరోజు ఆఫీస్‌కి పోతాడు. కాకపోతే ఈయనకేమైతదంటే ప్రతిరోజు కారు ఖరాబ్ అయితది పోయే రూట్‌లో. ప్రతిరోజు ఖరాబ్ అయితది. ఒక 2, 3 రోజులు ఈయనకు అర్థం కాదు ఏం చేయాలో. మెకానిక్ వస్తాడు చేపించుకొని వెళ్ళిపోతాడు. నాలుగో రోజు నుంచి ఏమైతదంటే ఆ కార్‌కి ఎక్కడైతే ఫాల్ట్ ఉందో ఆ ఫాల్ట్ ఈయన గమనిస్తాడు. గమనిచ్చేసి ఐదో రోజు నుంచి కారు ఆగిపోతే ఇక ఆయననే రిపేర్ చేసుకొని ఆయననే వెళ్ళిపోతాడు. ఎక్కడైతే సమస్య ఉందో ఆ సమస్య ఆయనకు తెలుసు. దాన్ని చేసుకొని వెళ్ళిపోతాడు. ఈయనది ఇట్లనే 10 సంవత్సరాలు గడిచిపోతాయి. ప్రతిరోజు కారు ఆగిపోతది. ప్రతిరోజు రిపేర్ చేసుకుంటాడు, ఎళ్ళిపోతాడు. ఇప్పుడు ఈ ఇద్దరి మధ్యలో ఉన్న మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏందంటే, ఫస్ట్ ఆయననేమో పోయి 30 సంవత్సరాల నుంచి చేస్తుండు. కానీ ఆయనకేదైనా సమస్యొస్తే ఏం జేయాలనో తెలది, ఎట్లా ఎదుర్కోవాలనో తెలది. ఇప్పుడు ఈ సెకండ్ ఆయన ఎవరైతే ఉన్నారో, ఈయనకు సమస్యని ఎదుర్కొనుడు తెలుసు. ఎట్లా జేయాలనో తెలుసు. ఆ కార్‌ని స్టార్ట్ చేసి ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలో తెలుసు. ఇదే మన జీవితంలో కూడా జరుగుతది మామ. నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావనేది ఎక్స్‌పీరియన్స్ గాదు. నువ్వు చేసిన సంవత్సరాలల్ల ఏం నేర్చుకున్నావనేటిది ఎక్స్‌పీరియన్స్. ఇప్పుడు నువ్వు 10 సంవత్సరాల నుంచి ఒకటే పని నేర్చుకుంటే ఏదో పని జేస్తున్నా 10 సంవత్సరాల నుంచి అంటే అది నువ్వు 10 సంవత్సరాల నుంచి పని చేస్తున్నట్టు మాత్రమే. కానీ అది ఎక్స్‌పీరియన్స్ ఎప్పటికి గాదు. కానీ నువ్వు చేస్తున్న 10 సంవత్సరాలన్నా ప్రతిరోజు ఒక సమస్యలో ఇరుక్కుంటూ, ప్రతిరోజు సమస్యను దాటుకుంటూ ముందుకు పోయినావనుకో, అప్పుడు నీకది ఎక్స్‌పీరియన్స్ లాగా మారుతది. దాన్ని ఎక్స్‌పీరియన్స్ అంటారు. నువ్వు 30 సంవత్సరాల నుంచి చేస్తుంది అది పని గాదు. అది ఎక్స్‌పీరియన్స్ గాదు. జస్ట్ అది నువ్వు పైసల కోసం పని చేస్తున్నట్టు మాత్రమే. నువ్వేదైతే చేద్దాం అనుకుంటున్నావో అది చెయ్యి మామ. నీకు ఎక్స్‌పీరియన్స్ సంగతి అంటావా? ఎక్స్‌పీరియన్స్ వస్తూనే ఉంటది. నువ్వు ప్రతిరోజు ఒక సమస్యలో పడతావు. ఆ సమస్య నుంచి నువ్వు బయటికొస్తావు. ప్రతిరోజు ప్రతి సమస్య ప్రతిరోజు ఒక ఎక్స్‌పీరియన్స్ లాగా మారుతది మామ నీకు. అంతే.